హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే మా లంచ్కి అయితే నేను చుక్కుడుకాయ ఫ్రై చేస్తున్నాను. నేను ఎప్పుడైనా చుక్కుడుకాయలను అయితే ముందు వాటర్లో అయితే ఉడికించను ఫ్రెండ్స్, ఎందుకంటే అదంతా పోయి టేస్ట్ అనిపించదు. ఇలా డైరెక్ట్గా ఉల్లిగడ్డ ఒకటి కట్ చేసి నూనెలో అయితే వేస్తాను. సిమ్లో పెట్టి మూత పెట్టి బాగా మగ్గించుకుంటే బాగా ఉడుకుతాయి. ఉడికిన తర్వాత ఇలా కొబ్బరి వెల్లుల్లి కారము ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకొని పెట్టుకున్నా. ఇంక ఈ పొడి వేసి ఆఫ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ చుక్కుడుకాయ ఫ్రై అయితే రెడీ అవుతుంది. నీళ్ళల్లో మనం వేసామంటే సవ్వగా అయిపోయింది ఫ్రెండ్స్. నీళ్ళల్లో ఉడికించుకొని ఇలా కొబ్బరి కారం వేసుకుంటామంటే అదైతే నాకు నచ్చదు. నేనైతే ఇలా చేస్తాను. ఇప్పుడైతే బాగా వేగింది కొబ్బరి కారం వేయటమే. ఇంకా ఇలా కొబ్బరి కారం వేసుకొని మంచిగా కలుపుకోవడమే. అంతే ఫ్రెండ్స్, కర్రీ అయిపోయింది. ముందు ఇంకా అన్నం అయితే వండాలి. ముందు కర్రీ చేసేసి వేడిగా అన్నం వండుకొని తినాలి. అలాగే ఈరోజు సండే అని మా పిల్లలు అయితే గులాబ్ జామ్ అడిగారు, అందుకైతే పాకం రెడీ చేసి పెట్టాను. ఇక్కడైతే గులాబ్ జామ్ పిండి కానీ కలిపి పెట్టాను ఫ్రెండ్స్. గులాబ్ జామ్ వేసుకొని తినాలి. మీ అందరూ ఏం చేస్తున్నారో కామెంట్లో తెలియజేయండి. బాయ్ ఫ్రెండ్స్. ఇందాక పిండి కలిపానని చెప్పాను కదా, ఇప్పుడైతే చూడండి వేడి గులాబ్ జామ్. ఇవి ఈరోజు మా స్వీట్. చీకటిగా ఉండి కనిపించట్లేదు, అనుకోకండి. బాయ్ ఫ్రెండ్స్.